వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. మోకాళ్ళ నొప్పులతో సఫర్ అవుతున్నారా? అయితే ఈ వీడియోని డెఫినెట్ గా వాచ్ చేయండి. సార్ చెప్పే పద్ధతుల్ని ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది, అలా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. బట్ మంచి రిజల్ట్స్ అయితే డెఫినెట్ గా అందిస్తా అంటున్నారు. మరి ఏమిటి వారి ట్రీట్మెంట్, వారి మాటల్లో విందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. మోకాళ్ళ నొప్పులు చిన్నతనంలోనే వచ్చేసాయి. ఇప్పుడు సపోజ్ నేనే ఒక రోజు ఎక్కువ పని మెట్లు ఎక్కి దిగానంటే నాకే స్టార్ట్ అవుతూ ఉన్నాయి సార్. సో నాకేంటంటే హెల్త్ ఫ్రీక్ బాగా ఉంది. ఇప్పటి నుంచి నాకు మోకాళ్ళ నొప్పులు వద్దు, హెల్దీగా ఉండాలి, నా మోకాలు నేను చాలా హెల్దీగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలని నేను, నాతో పాటు చాలా మంది అనుకుంటున్నారు సార్. అలాగే సఫర్ అయ్యే వారు కూడా ఉన్నారు 40+ 50+ లో. వీరందరికీ కూడా మీ దగ్గర ఎస్పెషల్లీ చేతన్ రాజ్ గారి దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఏం టిప్స్ చెప్తారు, ఎలా మా లైఫ్ స్టైల్ ప్యాటర్న్ ని మేము చేంజ్ చేసుకోవాలి, ఏం యాడ్ ఆన్ చేసుకోవాలి, ఏం తీసేసేయాలి అంటారు? ఫస్ట్ నేను ఏం చెప్తానంటే, ఎవరైతే యంగ్స్టర్ జనరేషన్ ఉన్నారు కదా, యంగ్స్టర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మోకాలు నొప్పులు వస్తున్నాయి. విటమిన్ డి డెఫిషియన్సీకి వస్తున్నాయి వాళ్ళకు. మళ్ళా దాని తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ కి వస్తున్నాయి, బయట ఫుడ్ తినడం వల్ల వస్తుంది. యంగ్ ఉన్నోళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ పాల్లో ఫ్లేవర్లు గీవర్లు కలుపుకొని తాగుతారు రోజు. అవునా కదా? అవి బంద్ చేయాలి. అవి బంద్ చేసి రోజు పాలు, ఆవు పాలు, దేశీ ఆవు పాలు మీరు ఏం చేయాలంటే దాంట్లో ఒక పావు చెంచా పసుపు వేయాలి. ఆవు పాలు, పసుపు కలుపుకొని రోజు తాగండి. మీకు బొక్కలు గట్టిగా అవుతాయి, మోకాలు నొప్పులు తగ్గుతాయి, హెల్ప్ అవుతుంది, బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, మూడ్ స్వింగ్లు తగ్గుతాయి, పేషెన్స్ కూడా తగ్గుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి. మళ్ళా నెక్స్ట్ ఇప్పుడు మిడిల్ ఏజ్ ఆఫీస్ వాళ్ళు 40 ఏండ్లు 50 ఏండ్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మోకాలు నొప్పులు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటే భీమసేని కర్పూరం 1 గిలాస్ నీళ్లు తీసుకోవాలి. భీమసేని కర్పూరం 2 చిటికెలు దాంట్లో వేయాలి. వాటర్ ని గరం చేయాలి. దాంట్లో ఇంత పసుపు వేయాలి, కలుపుకోవాలి, తాగాలి, జర మంచిగా ఉంటది. మళ్ళీ వీళ్ళిద్దరు గురించి చెప్పినా కదా, రూటా అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటది. 0/9 పొటెన్సీలా జర నొప్పులు ఎక్కువ అవుతున్నాయి, మోకాలు నొప్పులు గానీ, కాళ్ళు లాగుతున్నాయి, ఫింగర్స్ లో నొప్పులు, మెడ నొప్పి, ఎక్కడ నొప్పున్నా, రూటా అనేసి హోమియోపతి మెడిసిన్. 0/9 పొటెన్సీ అంటే పవర్ దాంది మెడిసిన్ ది. పొద్దుగాల 10 గోళీలు, పొద్దుమీకి 10 గోళీలు కొన్ని రోజులు వాడండి, మీకు సెట్ అయిపోతారు. జస్ట్ ఇనిషియల్ ప్రాబ్లం ఉంది అంటే. ఎక్కడైనా దొరుకుతాయి సార్ ఈ మెడిసిన్? మనకి దొరుకుతాయి, ఏ హోమియోపతి దుకాణంలో అయినా దొరుకుతాయి, లేదా మిమ్మల్ని పర్సనల్ గా అయినా కలవచ్చు. ఇది ఓన్లీ రిలీఫ్ కోసం మాత్రమే. ఈ మందుకి తగ్గిపోతుంది అది ఏం చెప్పట్లేదు మనం, మీకు రిలీఫ్ ఇస్తుంది. పెయిన్ కిల్లర్ వాడతారు, పెయిన్ బాములు రాస్తారు. అమెరికా నుంచి ఒక రెడ్ కలర్ క్రీమ్, మీకు అమెరికా చుట్టాలు ఉన్నారా? అదే తీసుకొస్తారు చూడండి, ప్రతి ఒక్కరు కూడా. అది పెయిన్ కిల్లర్ క్రీమ్ అది. ఇప్పుడు అందరు ఆ క్రీమ్ ఏమో అమెరికా క్రీమ్ అంటారు. అమెరికా స్వీట్ కార్న్ అమ్ముతారు కదా, అట్లా అనుకుంటారు. అరే మొత్తం రోజు ఇదే పని ఉంటారు వాళ్ళకు. ఖచ్చితంగా అందరు బ్యాగ్ లో ఉంటుంది. అమెరికాకి వెళ్ళి చుట్టాలు ఎక్కడ వస్తారు, ఎప్పుడెప్పుడు వాడు బ్యాగ్ ఓపెన్ చేస్తాడు, ఆ క్రీమ్ ఇస్తాడు అనేసి ఉంటారు. ఎందుకు మీకు అది ఎడిక్షన్ లాగా అయిపోయింది అందరికి. అది అమెరికా క్రీమ్, దాని పేరే అమెరికా క్రీమ్ అని పెట్టేసింది. అది వాడకూడదు అంటారా? అస్సలు వాడొద్దు మేడం. ఎందుకు సార్? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? కానీ రిలాక్స్ అయితే అనిపిస్తుంది అని చాలా మంది అంటూ ఉన్నారు సార్. అవును, ఇప్పుడు ఆల్కహాల్ ఉంటది కదా, తాగితే వాళ్ళకి జర హైగా రిలాక్స్ గానే ఉంటది కదా, బాటిల్ మీదనే ఉంటది కదా, చచ్చిపోతావు నా తాగకు అని. ఎందుకు మళ్ళా? అయితే అట్లా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి అన్నమాట. వాడకండి, డాక్టర్ చెప్పకుండా ఏ మందు వాడకండి. అవును సార్, దాని బదులు నేను చెప్పినవి చేయండి, మీకు మంచిగా అనిపిస్తుంది. మళ్ళా ఓల్డ్ ఏజ్ వచ్చేసినాక ఏమైతుంది అంటే మోకాల్లో గుజ్జు అరిగిపోతుంది. గుజ్జు అరిగిపోయింది అనేసి ఆపరేషన్ చేసుకోండి అంటారు. అవునా కదా? వాళ్ళు ఏం చేయాలంటే భీమసేని కర్పూరం ఒక 4 చిటికెడుగులు గోరువెచ్చని నీళ్ళలో వేయాలి. దాంట్లో నల్ల జీలకర్ర పౌడర్ పావు చెంచా వేయాలి. దాంట్లో సోంపు పావు చెంచా పౌడర్ వేయాలి, కలుపుకోవాలి. రోజు 3 పూటలు తాగాలి. దాంతో కొద్దిగా హెల్ప్ఫుల్ ఉంటది. గుజ్జు పెరుగుతుంది అంటారా సార్? గుజ్జు మనం మాట్లాడేది ఆ నొప్పి జరా రిలాక్స్ గానీకి. గుజ్జు కూడా డ్యామేజ్ అయింది, ఆపరేషన్ చేపిచ్చేసేయాలి అంటే
మీరు హోమియోపతి వైద్యం తీసుకోండి, అది పూర్తిగా మీకు సెట్ అయిపోతది. మళ్ళీ లైఫ్ లో మీకు నొప్పి అనేది రాదు. సర్జరీకి వెళ్ళాల్సిన కూడా తగ్గిపోతుంది, ఏం అవసరం అవసరం లేదు. ఉండదు. ఇప్పుడు ఒకసారి అయితే ఎట్లా అయింది అంటే, ఒకరికి ఇట్లా ఆపరేషన్ చేసుకోండి అనేసి అన్నారు. వాళ్ళు మస్తు తిరిగిండ్రు, మస్తు మందులు వాడిర్రు, అన్ని చేసిండ్రు, వాళ్ళకు తగ్గలేదు. వాళ్ళు గుంటూరు వాళ్ళు ఉండే, అయితే ఆపరేషన్ కి అడ్మిట్ అయిపోవాలి, ఇట్లా మా చుట్టాలింటికి వాళ్ళు వెళ్తుండే, వాళ్ళ చుట్టాలింట్లో ఇప్పుడు ఉండి 2-3 రోజులు ఇంకా అడ్మిషనే ఉండే వాళ్ళకి. ఆటోవాడు చెప్పిండు ఆయనలో, ఇప్పుడు స్టేషన్ లో దిగి వాళ్ళకు డ్రాప్ చేసేటప్పుడు ఈ ఫలానా కాడికి పోండి, వాడండి, మీకు ఆపరేషన్ అవసరం పడదు, ఎందుకంటే వాళ్ళ ఆవిడకి కూడా అట్లా అయింది, మొత్తం ఆపరేషన్ లేకుండా తగ్గింది. అయితే మన దగ్గర వాడిండ్రు, మనం చెప్పినాం ఇప్పుడు ఎన్ని రోజులు ఆగిండ్రు కదా, ఒక 2-3 నెలలు ఆగండి, సర్జరీ దాకా ఎందుకు, కాస్త ఓపిక పట్టి ఆగండి అన్నారు. మెడిసిన్ ద్వారా తగ్గింది ఆ పేషెంట్. అయితే అట్లా ఉంటది హోమియోపతి ప్రభావం. ఇంకా ఈ మోకాళ్ళ నొప్పులు రాకుండా ఏమైనా టిప్స్ తెలియజేస్తారా సార్? ఫుడ్ హ్యాబిట్స్ ఏం యాడ్ చేసుకోవాలి, నడక వాకింగ్ ఎక్కువగా చేయాలా, ఆ విషయాలు కూడా ఒకసారి. ఏం చేయాలంటే ఫస్ట్ మీ ఇంట్లో ఉప్పు ఏదైతే ఉంటది కదా, 1 కిలో ఉప్పు తెచ్చిర్రు అనుకోండి, ఎన్ని రోజులు నడుస్తుంది ఒకసారి చూడండి మీరు. ఫస్ట్ రైస్ వండేటప్పుడు కొందరు ఉప్పు వేస్తారు దాంట్లో, అవును సార్, చాలా వాడుతూ ఉన్నారు, ఇంకా స్టిల్ ఉప్పు వేస్తారు. మళ్ళా దాని తర్వాత కూరగాయ వండేటప్పుడు దాంట్లో ఉప్పు వేస్తారు, వండేటప్పుడు వండిన తర్వాత మళ్ళా ఉప్పు వేస్తారు, పప్పులో ఉప్పు, చింతపండు పులుసులో ఉప్పు, మళ్ళా పైనకెళ్ళి మొత్తం కలుపుకుంటారు కదా, ఇప్పుడు తినే బుక్క ఇట్లా పెట్టుకోవాలి, మళ్ళా ఉప్పు తీసుకొని వేస్తారు దాంట్లో. ఉప్పు తింటుండ్రా, అన్నం తింటుండ్రా, ఏం అర్థం కాదు. సో ఉప్పు క్వాంటిటీ తగ్గించాలి అంటారా? తగ్గించాలి. ఎంత ఉప్పు ఒక్క రోజులో ఒక మనిషి శరీరంలో పోవాలి, దానికన్నా 3 సార్లు 4 సార్లు ఎక్కువ ఉప్పు పోతుందంట. చాలా రెట్టింపులో మన ఇంటేక్ వెళ్తుంది. అయితే ఇది నేను చెప్పట్లేదు, WHO చెప్తుంది. కాబట్టి ఉప్పు శాతాన్ని కూడా తగ్గించాలి. అంటే మోకాళ్ళ నొప్పులకి ఉప్పుకి కూడా సంబంధం ఉంది సార్? డైరెక్ట్ రిలేషన్, డైరెక్ట్. ఓ మై గాడ్. ఓకే ఓకే. అందరికి ఏమనిపిస్తుంది, అరే నేను చింతపండు తింటున్నా, నాకు మోకాళ్ళ నొప్పులు పెరుగుతున్నాయి. అరే చింతపండు పులుసులో వేసుకున్న ఉప్పు ఒకసారి గమనించండి ఎంత వేసుకుంటారు. చింతపండు అయితే మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మీరు ఉప్పు ఎందుకు వాడుతున్నారు, ఎంత వాడుతున్నారు, అది ఆలోచించండి. క్వాంటిటీ మొత్తంగా మానేయమనట్లేదు, బట్ క్వాంటిటీ అనేది తగ్గించాలి. అరే పచ్చి పులుసు మీరు రోజు తాగండి 1 గిలాస్, మీకు మోకాళ్ళ నొప్పుల్లో లాభం అనిపిస్తుంది. మీరు చింతపండు పులుసు ఎక్కువ తీసుకోండి రైస్ లో కలిపి, మీకు లాభం అనిపిస్తుంది. మనం చింతపండు పులుసుని బ్లేమ్ చేస్తున్నాం. కొందరు పడని వాళ్ళకి ఏమైనా అవాయిడ్ చేయడం బెటర్ అంటారా సార్? వాళ్ళ సిచువేషన్ చూసి చెప్పినాం కదా, భీమసేని కర్పూరం, జీలకర్ర అవి చేస్తే సరే. మళ్ళా గోల్డెన్ మిల్క్ చెప్పినాం, ఇవి తాగండి, గిజే చేయండి అని చెప్పట్లేదు మనం. థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్లీ సార్, ఫాలో అవుతాము. నమస్తే. నమస్తే మేడం.